ఇలా అయితే ఎలా జక్కన్నా? నీ ఆలోచన దెబ్బకి పక్క వాళ్ళు గూడా షాక్ అయిపోతారు. నిజమే మీరు తమిళ్‌లో చూసింది చూసినట్టు, ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ముందుకొచ్చేసిన. జక్కన్న మెక్సికోలో చేసే అనే ఈవెంట్‌లో వారణాసి టు ది వరల్డ్ అనే మెసేజ్ పంపిండు అనే ఒక వీడియో పంపిండనే ఏదైతే వాస్తవం ఉందో అది నిజానికి వాస్తవమే. చాలామంది యూట్యూబర్లు దీనిపైన వీడియోలు చేసిర్రు. కానీ వాళ్ళు ఈవెంట్ గురించి చెప్పడం మాత్రం జరిగింది. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటిదంటే అసలు మెక్సికోలో ఈ సీసీఎక్స్‌పీ అంటే ఏంటిది? బీటీఎస్ అంటుర్రు. మళ్ళీ బీటీఎస్ దీంట్లోకి ఎందుకొచ్చిందని చాలామంది అంటే డిఫరెంట్‌గా ఆలోచిస్తారనమాట. ఎవరి పాటికి వాళ్ళు చెప్పుకుంటూ పోతుండ్రు. మనం దీని గురించి క్లియర్ కట్‌గా అసలు సీసీఎక్స్‌పీ అంటే ఏంటి? ఈ బీటీఎస్ అంటే ఏంటిదని దాని గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. రోజు రోజుకి జక్కాల నాలెడ్జ్‌లు అమాంతం వెళ్ళిపోతున్నాయనమాట. ఇది గ్లోబల్ వైడ్‌గా 23 భాషల్లో 1,00,000కు పైగా స్క్రీన్‌లు ఏదో అంత ఐడియా లేదు గానీ చానా విపరీతమైన స్క్రీన్‌లలో రిలీజ్ జేయడానికి జక్కన్న ప్లాన్ చేస్తుండు. అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఏప్రిల్ 7 తారీఖున ఇచ్చిండు కదా! చానామంది అంటారు జస్ట్ 1 మినిట్ గ్లింప్స్ రానీకే మనకి ఒక సంవత్సరం జక్కన్న కష్టపడ్డాడు. అప్పుడే సినిమా ఎలా వస్తదా అనుకుంటారు. నిజానికి ఇక్కడ కష్టపడ్డది ఆ ఎడిటర్స్, మేకర్స్ మాత్రం మిగతా వాళ్ళు జక్కన్న గాదు. జక్కన్న వాళ్ళకొక ప్లాన్ జెప్పిండు. వాళ్ళకొక వర్క్ ఇచ్చిండు. జక్కన్న వర్క్ ఏదైతే చేసుకుంటున్నారో వాళ్ళ వర్క్‌తో వాళ్ళు గూడా చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ జక్కన్న వర్క్ స్టార్ట్ అయింది. అక్కడ వాళ్ళ వర్క్ గూడా స్టార్ట్ అయింది. ఎవరిది వాళ్ళది ఈక్వల్‌గా నడుస్తూనే పోతుంది. ఇది అర్థమైంది గదా! ఓకే. ఇంక నెక్స్ట్ మ్యాటర్ గురించి మాట్లాడుకుంటే ఈ జక్కన్న మెక్సికోలో జరిగిన ఈ సీసీఎక్స్‌పీ అంటే ఏంటిది? సీసీఎక్స్‌పీ అంటే కామిక్ కాన్ ఎక్స్‌పీరియన్స్ అని అర్థం. మనకి ఇంగ అంత గూడా నాలెడ్జ్ అంత గూడా అర్థం కాలేదనుకుంటే మనం తెలుగులో మాట్లాడుకుంటే ఎంటర్‌టైన్‌మెంట్ అభిమానులకు ప్రత్యేకమైన అనుభవాన్నిచ్చే పెద్ద ఈవెంట్ అనుకోవచ్చు. ఇంగ తెలుగులో స్పష్టంగా చెప్తే ఇంగ అదే అనమాట. ఎంటర్‌టైన్‌మెంట్ అమల ఎంటర్‌టైన్‌మెంట్ అభిమానులకు ప్రత్యేకమైన అనుభవాన్నిచ్చే పెద్ద ఈవెంట్. ఇంతే అనమాట. మనం ఇప్పుడు చాలా వరకు 'ప్రసాద్ ల్యాబ్' అని ఇట్లా అనుకుంటాం గదా! వాట్ అలాంటిదనమాట. కాదు ఇది చాలా పెద్దది. అక్కడికెళ్ళితే చాలా సినిమాలకు కూడా చాలా ఫేమ్ వస్తది. పెద్ద పెద్ద సినిమాలు గాని, పెద్ద పెద్ద వెబ్ సీరీస్ గాని, ఈ మార్వెల్ నుంచి వచ్చేయి గాని, ఇలాంటివి ఎక్కువ అక్కడ జరుగుతుంటాయనమాట. జక్కన్న అక్కడ తీసుకెళ్ళి తన వీడియో ఏదైతే పోస్ట్ చేసిండో దానికి కొత్తగా వీడియో ఏం లేదు. మనకు ఏదైతే ఇచ్చిరో అదే వీడియో. దాంతో పాటు బీటీఎస్ అని చాలా మంది అనుకుంటారు. కొరియాకి బీటీఎస్ ఇప్పుడు చాలా మంది ఫేమస్ కదా! అమ్మాయిల క్రష్ కూడా బీటీఎస్ అని. దానికి ఏందంటే వాళ్ళ బీటీఎస్ వేరు. అది కొరియన్ లాంగ్వేజ్ బీటీఎస్ అంటే ఫుల్ ఫార్మ్. దీని గురించి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో బీటీఎస్ అంటే ఏంటి? వాళ్ళు ఎలా వచ్చిర్రు? దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ మన సినిమా లాంగ్వేజ్‌లో బీటీఎస్ మాట్లాడుకుంటే బీటీఎస్ బిహైండ్ ది సీన్ అని అర్థం అనమాట. ఓకే. బీటీఎస్ బిహైండ్ ది సీన్ అర్థమైందిగా. బి అంటే బిహైండ్, టీ అంటే ది, ఎస్ అంటే సీన్. బిహైండ్ ది సీన్ అంటే మనకి ఏదైతే సినిమాలో కనిపిస్తుందో అది కాదనమాట. బయట ఈళ్ళు కష్టపడ్డారు కదా! ఆ వాతావరణాన్ని వాళ్ళు చూపించిందే బీటీఎస్. మీకు క్లియర్‌గా అర్థమైపోయింది కదా! ఇప్పుడు మనం వీడియో గురించి మాట్లాడుకుంటే జక్కన్న అక్కడికెళ్ళి ఏం చేసిండు అనేది ఉంటే ఇదే అనమాట. మనకి ఏదైతే చూపించిండో ఆహ్, మె ఆహ్, మ ఆ టీజర్‌తో పాటు బిహైండ్ ది సీన్ అతను వీడియో తీసిన విధానం గాని, మన వారణాసి గురించి గాని గొప్పగా చెప్పడం గాని, మా షూటింగ్ ఇలా జరుగుతుందని గాని, వాళ్ళింకా స్పెషల్‌గా చూపిమంటే మన కార్తికేయ గారు ఒప్పుకోలేదు. మేము ఏదైతే ఇదే చూపించింది ఇంకా త్వరలోనే అప్డేట్స్ ఇస్తామని చెప్పిర్రు. ఇంకా చాలా మంది సినిమా కూడా వాయిదా పడుద్ది అంటారు. పడొచ్చు, పడకపోవచ్చు కానీ 90% 90 కాదు 99% వాయిదా పడకపోవడానికి దాఖలున్నాయి. వర్స్ట్ పర్సెంట్ ఏందంటే కోవిడ్ లాంటిది ఏదో ఒక పెన్నుపాతం గానీ, ఎవరన్నా సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల కానీ వాయిదా పడుద్దేమో గానీ 99% జక్కన్న తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే దానికి ఒక చిన్న ట్రిక్ ఉందనమాట. అదేంటో చెప్పమంటారా? ఇప్పుడు ఐమాక్స్‌లో కూడా తీసుకొచ్చిండనమాట. ఏది 1.43:1లో రేషియో 1లోనే తీసుకొచ్చిండనమాట. దీన్ని ఐమాక్స్ ఇచ్చిన స్పెషల్‌గా మనం దీనికి బుక్ చేసుకుంటారనమాట. అంటే ముందే ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటారనమాట. ఈ సినిమా ఈ డేట్‌కి ఇవ్వాలి. అది గాని మిస్ అయిపోయిందనుకో మళ్ళీ చాలా నెలలు వెనక్కిపోద్దనమాట. మళ్ళీ ముందుకి మళ్ళీ వాడు డేట్స్ తీసుకొని చాలా కష్టమనమాట. ఐమాక్స్ థియేటర్‌లో ఏదైతే ఉందో వాటి గురించి. ఇది ఆల్రెడీ ఏప్రిల్ 7 అని చెప్పి ఈళ్ళు తీసేసుకున్నారు. ఈరోజు వచ్చేస్తదని చెప్పి. ఇది గాని మిస్ అయిపోయిందనుకో మళ్ళీ గోవిందా మళ్ళీ వెనక్కెళ్ళిపోద్ది. అందుకని జక్కన్న ముందే పకడ్ బందీగా ప్లాన్ చేసుకొని వచ్చేసిండు. తర్వాత అన్నారు కదా! ఒక నిమిషం మనకు టీజర్ ఇవ్వడానికి ఒక సంవత్సరం కష్టపడ్డారంటని. అది నిజమే. కాకపోతే ఏరే వాళ్ళు కష్టపడరు. జక్కన్న డైరెక్షన్ చేస్తుండు అంతే. ఇక్కడ డైరెక్షన్ చేస్తుంది దీన్ని తీయండి, దీన్ని అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పి ఈవెంట్ ఎలా ప్లాన్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు జక్కన్నతో పాటు తెలుసు కదా! జక్కన్న బ్యాక్ బోనే మన ఎస్ఎస్ కార్తికేయ గారు. అలాగే తన వైఫ్ కూడా ఆల్సో అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అతను చుట్టుపక్కల పనులు చేసుకుంటారు. మాలాగా మ్యూజిక్ సంబంధించి కీరవాణి తీసుకుంటాడు. వాళ్ళ ఫాదర్ లైటింగ్స్ ఇవందరికి తెలిసిందే కదా! వీళ్ళందరి కష్టం ఒక సంవత్సరం. ఇప్పుడు మనం ఫ్యామిలీ నేను పని చేసుకున్నామనుకో, మేము ఇది చేయనీకి ఒక సంవత్సరం అయింది, అది చేయనీకి ఒక సంవత్సరం అయింది, ఇది చేయనీకి ఒక సంవత్సరం అని చెప్పినామనుకో ఇదేంది మనం ఒక సంవత్సరంలోనే అన్నీ చేసినాం ఫ్యామిలీ మొత్తం కలిసి. కాకపోతే మనకు ఆ పని చేయడానికి సంవత్సరం టైం పట్టిందని చెప్పుకుంటున్నాం అంతే. విడివిడిగా చేసుకున్నాం. 4 పనులు 4 సంవత్సరాలు చేసినామని చెప్తే బాగుండదు కదా! ఇదే లాజిక్ అనమాట ఇక్కడ. ఈ సినిమా కూడా రిలీజ్ అవ్వడానికి
దగ్గరలోనే ఉంది. నిజంగానే ఏప్రిల్ 7 రావచ్చు. 99% రావచ్చు. తర్వాత ఏదో పెనుభూతం సడెన్‌గా ఏదన్నా కోవిడ్ లాంటిదప్పుడు 'త్రిబుల్ ఆర్' కూడా చాలా హై అయిపోయిందన్న. డెఫినెట్‌గా ఈ డేట్‌కి వస్తామని చెప్పి వాళ్ళు తర్వాత జరిగింది. ఇది అసలు విపరీతంగా ట్రోల్ అయిపోయింది సోషల్ మీడియాలో. ఏమో చెప్పలేం నెక్స్ట్ కూడా ఏం జరుగుద్దో. కానీ జక్కన్న 99% సినిమాని ఏప్రిల్ 7 తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడు. మంచి మంచి డేట్స్ ఉన్నాయి. శ్రీరామనవమి ఉంది. అలాగే వీకెండ్ ఉంది. మళ్ళీ తర్వాత కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ శ్రీరామనవమి. ఈ డేట్స్ కూడా మంచిగా ప్లాన్ చేసుకొని ఒక 2 వారాలు మంచిగా వాళ్ళకి ఎనర్జీ బూస్ట్ తెచ్చుకోవడం. ఇంకొకటి ఏప్రిల్ 7 అంటే ఏప్రిల్ ఫస్ట్ వారం నుంచి ఇంకే సినిమా రాదబ్బా! ఎందుకంటే ఈ సినిమా వచ్చిందంటే ఎవరు దేకరని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది మన జక్కన్న ప్లాన్ ఏంటో అందరికి తెలుసు. జక్కన్నతో పోటీ పడే సత్తా ఎవరికి లేదంటే చాలా మంది అదొక ఆలోచన అనమాట. మనం కూడా అంతే కదా! తప్పుకోవడం మంచిదని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు. నేను కూడా అదే అంటున్నా. తప్పుకుంటారు చాలా వరకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి 7 వరకు చాలా వరకు అంటే ఎవరి సినిమాలు ఉండవు. ఫస్ట్ నుంచి 7 వరకు గాదు. ఫస్ట్ నుంచి ఏప్రిల్ 30 వరకు ఎవరి సినిమాలు రావు. ఎందుకంటే ఆ పెను ప్రమాదంలో కొట్టుకుపోవడం ఎవరికీ ఇష్టం ఉండదు గదా! కొత్తగా ఇప్పుడు 'ధురేందర్' వచ్చినప్పుడు ఎలాగైతే మన 'యష్' గారి సినిమా 'టాక్సిక్' ఉంది గదా! వెనక్కి వెళ్ళిపోయిండు. అలా ఎళ్ళిపోవడం మంచిది. 2 క్రాష్ అయినాయి. ఫస్ట్ గూడా చెప్పిన. మన 'షారుఖ్ ఖాన్‌ది 'డంకీ' అలాగా 'ప్రభాస్' అన్నది 2 క్లాస్ అయ్యి 'సలార్' క్లాస్ అయ్యి ఎలాగైతే కలెక్షన్ ప్రభావం తగ్గిందో అసలు 'సలార్' 1000 కోట్లు పోవాల్సిన సినిమా అలా గొప్పలో పోయి ఈగోకి పోయి మనం బడ్జెట్ తగ్గించుకోవడం ఎందుకు? అలాగే చాలా వరకు సామరస్యంగా ఇలా ప్లాన్‌లు జరుగుతూ ఉంటాయి. ఏప్రిల్ 7 వస్తే ప్రతి ఒక్కళ్ళకి అసలు 'జక్కన్న' ఫ్యాన్స్‌కి మనం 'మహేష్ బాబు' ఫ్యాన్స్‌కి అందరికి పండుగే. 'బాబు' అంటే అట్లుంటదని అందరూ అంటారు. ఇంకొకటి దీంట్లో మెయిన్‌గా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటిదంటే ఈ సినిమా ప్రపంచంలో రెండోసారి అంట ఇది. చెప్పినా గదా! 1.43 రేషియో 1లో వస్తున్న సినిమా అంటే ఇది. దీనికి ముందే ప్లానింగ్స్ చెప్పినా మళ్ళీ ఇది గాని మిస్ అయిందనుకో మళ్ళీ ఎప్పటికో డేట్స్ కుదరాలా, మళ్ళీ సర్దుబాటు కావాలి. మళ్ళీ ఐమాక్స్ వాళ్ళు వాళ్ళకి డేట్స్ ఇవ్వరు గదా! దీంట్లో చాలా పెద్ద రిస్క్ ఉంది. డైరెక్ట్ స్పెషల్‌గా ఐమాక్స్ కోసం డిజైన్ చేస్తున్న సినిమా ఇది. ప్రపంచంలో రెండోసారి జరుగుతుందంటే ప్రపంచంలో ఇండియాలోనే అంత తెలీదు. తెలిసి కింద కామెంట్ చేయండి. కొంచెం ఇలాంటి తప్పులొచ్చినప్పుడు క్షమించండి. తర్వాత విషయం మాట్లాడుకుంటే నిజంగానే ఈ సినిమా అంతకు మించి ఉండబోతుంది. 'జక్కన్న' స్ట్రాటజీకి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతారు. మళ్ళీ చెప్తున్నాం కదా! ఈ సీసీఎక్స్‌పీ అంటే మీకు అర్థమైంది గదా! ఎంటర్‌టైన్ వాళ్ళకు ప్రత్యేక అనుభవం ఇచ్చే పెద్ద ఈవెంట్ అంతే. దీనికి పెద్ద అవకాశం లేదు. మళ్ళీ బీటీఎస్ అనగానే ఇంగ మీరు కొరియా వాళ్ళని తెచ్చుకోకండి. బీటీఎస్ అంటే బిహైండ్ ది సీన్. మన తెలుగు సినిమా భాషలో. అది కొరియా వాళ్ళు నేను చెప్పినాక మళ్ళీ కామెంట్ చేయండి. తర్వాత చెప్పేస్తా. ఇంకంతే ఈ రోజుకి. ఈ రోజుకి ఇంత. ఈ రోజు ముగితే మళ్ళీ ఇంకొక వీడియో వరకు బాయ్.